అందరికీ నమస్కారం. ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి. అందుకనే ఈ సందర్భంలో గాంధీ గారిని స్మరించుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. ఆయనలో ఉన్న గంభీరమైన ఆదర్శాలని, సరళమైన జీవిత విధానాన్ని మళ్ళీ మనం ఒకసారి తెలుసుకుని అవలంబించడానికి, అది పాటించడానికి ప్రయత్నిద్దాం, మన యువతకి తెలియబరుద్దాం అని ఈరోజు ఈ వీడియో చేయడానికి పూనుకున్నాను. గాంధీ తాతను ఒకసారి స్మరించుకుంటూ ఆయన దీవెనలు మన దేశస్థులకే కాక ప్రపంచంలోని అందరి మీద ఉండాలని, ప్రశాంతంగా శాంతియుత జీవితం అందరూ అనుభవించాలని కోరుకుంటూ, ఆ విధంగా ఆయన అందరినీ దీవిస్తాడని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. అంచేత ఈ వీడియోని అందరూ శాంతం చూడండి. తెలియని మన యువతకి చెప్పండి గాంధీ గారి గురించి, ఆయన ఆదర్శాలేంటి, ఆయన ఆశయాలేంటి అన్నీ కూడా యువతకి చెప్పండి. మనలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు తెలియపరచాలి యువతకి. చాలామందికి తెలియదు గాంధీ గారి గురించి. అంచేత కంపల్సరీగా ఈ వీడియోని అందరూ చూడండి, శాంతం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఏం నచ్చలేదో కామెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఇంకేంటి మహానుభావుడు గాంధీ మహాత్ముడి గురించి చెప్పే మాటలు, తప్పు చెప్పకూడదు. దీంట్లో యువతను ఎంతో ప్రభావితం చేసే మాటలు. అంచేత ఈ మాటలు అందరూ వినాలి, చిన్న పెద్ద అందరూ వినాలి, స్త్రీ పురుషులు అందరూ వినాలి. మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది గాంధీ గారి జయంతి. ఆ జయంతి రోజుని నమ్రతగా, వినమ్రతగా, సక్రమంగా కూర్చుని ఆయన మాటలు, ఆయన గురించి నెమరు వేసుకోవాలి మనం అందరం ఒకసారి. ఎంచేతంటే గాంధీ గారిలోని ప్రతి అణువు సత్యం, నిజాయితీ, ధర్మాన్ని బోధిస్తాయి. వాటి ద్వారానే వచ్చే గంభీరమైన ఆశయాలు, ఆదర్శాలు ఆయనలోకి. అలాగే సరళమైన జీవన విధానము, అవి మనం అర్థం చేసుకోవాలి, అవి పాటించాలి మనం. అవి పాటిస్తే మన జీవనం కూడా ఎంతో శాంతియుతంగా జీవితం వెళుతుంది. అంచేత ఈ వీడియోని అందరూ శాంతం చూడండి, చివరి వరకు చూడండి. మీ కామెంట్స్ చేయండి, మీరు కామెంట్స్ పంపించండి నాకు. దయచేసి అందరినీ కోరుతున్నాను, కామెంట్స్ పంపించండి. ఆయనలో ఉన్న నిజాయితీ, నైతిక విలువలు చాలా ముఖ్యం. మన పిల్లలకు నేర్పాలి, మన యువతకు నేర్పాలి. అదో ప్రస్తుతం ఈ రోజులో 2025 రోజులు ఎంచిదంటే మీరు చూస్తున్నారు. మొన్న మధ్యన ఒక వీడియో కూడా చేశాను. మత్తు పదార్థాలకి, గాంజాయికి, లిక్కర్లకి అలవాటు పడిపోతున్నారు యువత చాలామంది. అంచేత ఆ యువతకు మనం నేర్పాలి, చెప్పాలి. నైతిక విలువలంటే ఏంటి, గాంధీ గారి సత్యాన్ని, నిజాయితీని, అహింసని ఎలా పాటించాడు ఆయన, అవి నేర్పాలి, మన యువతకి చెప్పాలి. అట్లీస్ట్ ఈ రోజునైనా చెప్పాలి. గాంధీ గారికి సత్యం అంటే ఏదో పద్ధతి కాదు, ఒక కేవలం అదొక సూత్రమో లేకపోతే ఒక విధానం కాదు. అది సత్యం చెప్పడం అంటే ఆయన దృష్టిలో సత్యం అంటే దేవుడు. అందుకే నైతిక విలువలకు ఆయన కట్టుబడి ఉన్నాడు. సత్యాన్ని దేవుడిగా చూచాడు కాబట్టి నైతిక విలువలకి ఆయన అత్యంత ప్రాముఖ్యత ఇచ్చాడు.
ధర్మంగా భావించాడు అవి. అంచేత ఆయన జీవితంలో అవినీతికి చోటు లేకుండా చూడండి. ఆయన మొత్తం జీవితంలో ఎక్కడ అవినీతి చిన్న మచ్చ కూడా కనపడదు. అంచేత సత్యాన్ని దేవుడి కింద కొలిచాడు కాబట్టి ఆయన. ఒక నాయకుడికి వ్యక్తిగత అవసరాల కంటే ప్రజల పట్ల బాధ్యతని ఎలా నిలబెట్టాలో గాంధీజీ గారు చూపించారు. ఆయన వ్యక్తిగత అవసరాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. ప్రజలకి ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఇదే ఆలోచన ఆయన. అంతసేపు ఆయన ఆలోచన నాకేం కావాలి అన్నది ఆలోచించలేదు ఆయన. అత్యున్నతమైన పదవిలో ఉన్నా సరే, ఎంత పెద్ద ప్రపంచ లీడర్ ఆయన, ప్రపంచానికే నాయకుడు ఆయన, అంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ సామాన్య మనిషి, సామాన్య జీవితం, ఒక పంచె కట్టుకునేవాడు, చొక్కా ఉండేది కాదు, చిన్న తువ్వాలు వేసుకునేవాడు, కర్ర మొక్క పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళేవాడు. సామాన్య జీవితం. ప్రపంచమెరిగిన నాయకుడు ఆయన, ప్రపంచానికే నాయకుడు. ప్రజల సొమ్ము ప్రజలకే ఖర్చు పెట్టాలి, నాయకుడు విలాసాలకు ఖర్చు పెట్టకూడదు అని చెప్పిన మహానుభావుడు గాంధీ గారు. కేవలం పోరాటంలో ఆయన ఎంచుకున్న మార్గం నడవలేదు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాన్ని అహింస అనే ఆయుధంతో ఎదిరించడానికి ఆయన దగ్గర ధైర్యం, ఆత్మధైర్యం, ఆ ధైర్యాన్ని ప్రజలందరికీ పంచిపెట్టాడు ఆయన. ఆయనలో ఆ నైతిక ధైర్యం లేకపోతే అహింస అనే చిన్న మాట, మూడు అక్షరాల మాట, ఆ మాటతోటి రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడం అంటే మాటలు కాదు, అంతటి ధైర్యం. ఎంచేత సత్యాన్ని దేవుడి కింద కొలిచాడు కాబట్టి అంతటి నైతికత ధైర్యం వచ్చింది ఆయనకి. ఆ ధైర్యాన్ని కోట్లాది మన భారత ప్రజలకు పంచిపెట్టాడు కాబట్టి ఆయన కూడా లక్షలాది మంది, కోట్లాది మంది స్వాతంత్ర సమరయుద్ధంలో పాల్గొన్నారు. ఆయన కూడా ఎటువంటి ఆయుధం లేదు ఆయన దగ్గర, ఒకే ఒక ఆయుధం, అహింస, ఉపవాసం. వీటితోటే బ్రిటిష్ వాళ్ళ మీద జయించాడు, మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. మహానుభావుడు. ధైర్యాన్ని ఇచ్చింది అదే. ఎందుకు చేయగలిగాడు? ఆ రెండింటితోటి, అహింసతోటి, ఉపవాసంతో ఆయన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి స్వాతంత్రం మనకు తీసుకొచ్చాడు. అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలో ఉన్న నిజాయితీ, ఆయనలో ఉన్న సత్యం, ఆయనలో ఉన్న ధర్మం. ఇవే ఆయనకి నైతిక బలాన్ని ఇచ్చాయి, నైతిక ధైర్యాన్ని ఇచ్చాయి, ఆత్మధైర్యాన్ని ఇచ్చాయి. ఆ ధైర్యం వల్లనే ఎన్ని లక్షల మంది, కోట్లాది మంది ప్రజల్ని కూడా తిప్పుకుని ఆయన బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మహానుభావుడు. ఇది యువతకు చెప్పాలి మీరందరూ. వేటి వల్ల సాధించగలిగాడు ఆయన? వేటిని మార్గంగా తీసుకుని సాధించగలిగాడు. నో డౌట్ అహింస, ఉపవాసమైన ఆయన ఆయుధాలు. కానీ ఆ ఆయుధాలకు మూలం ఎక్కడి నుంచి? ఆ మూలం సత్యం, ధర్మం, నిజాయితీ. ఈ మూడింటిని ఆయన మూలం, ప్రధాన పిల్లర్స్ అవి, స్తంభాలు. ఆ స్తంభాల మీద పైన వేసాడు రూఫ్. ఆయన ఏంటి రూఫ్ అది? అహింస, ఉపవాసం. అసలు మూలం సత్యం, అసలు మూలం ధర్మం, అసలు మూలం నిజాయితీ. ఇవి నేర్పండి పిల్లలకి ఈ రోజుల్లో. ఇవి కావాలి పిల్లలకి, మన యువతకి ప్రత్యేకంగా ఈ రోజుల్లో కావాలి. ఆ నిబద్ధత, చిత్తశుద్ధి, డెడికేషన్, కమిట్మెంట్, ఇవన్నీ ఆయన జీవితంలో మనకిచ్చిన పాఠాలు. గాంధీ గారు మనకి నేర్పిన పాఠాలు. మనం నేర్చుకుంటున్నావా లేదా తర్వాత సంగతి. కానీ ఆయన చెప్పాడు మనకి నిబద్ధత ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి అని మనకు చెప్పాడు. మనం అర్థం చేసుకున్నామా, అవి పాటిస్తున్నామా, అది మన మీద ఆధారపడి ఉంటుంది.
కానీ ఆయన చెప్పి చేయవలసిన పని చేశాడు ఆయన. ఆనందం అనేది రెడీమేడ్గా దొరకదు ఎక్కడ. అది రెడీమేడ్ వస్తువులు కాదు, రెడీమేడ్ డ్రెస్ కాదు, అది ఎక్కడ షాపులో దొరికేది కాదు. ఆనందం అంటే మనం చేసే పనులను బట్టే మనకు ఆనందం కలుగుతుంది. మనం చేసే మంచి పనులు చేస్తే మనకు ఆనందం కలుగుతుంది. మనం చేసే చెడ్డ పనులు చేస్తే అస్సలు ఆనందం కలగదు. అంటే దయచేసి ఆనందం అనేది రెడీమేడ్ వస్తువు కాదని చెప్పాడు గాంధీ గారు. దేశభక్తి ఎంతటి దేశభక్తి, నిర్భరత, ఇది నమ్మిన సిద్ధాంతానికి ప్రాణాలు ఇచ్చే వ్యక్తిత్వం అయింది. సిద్ధాంతం నమ్మిన సిద్ధాంతం ఒకటే సిద్ధాంతం, నా దేశానికి స్వతంత్రం కావాలి, నేను సాధించాలి. అది ఆయన నమ్మాడు. ఆ సిద్ధాంతాన్ని గురించి ఆయన ప్రాణాలను అర్పించాడు ఆయన మహానుభావుడు. గాంధీజీ కేవలం స్వాతంత్ర సమరయోధుడు కాదు, ఆయన ఒక జీవన విధానం, ఆయన ఆదర్శాల్లోని గంభీరత, మానవత్వం, సరళత్వం ఇవన్నీ మిళితమై ఉన్నాయి దాంట్లో. ఆదర్శాల్లో గంభీరంగా ఉండేవాడు, మానవత్వం, సంస్కారం అండ్ సరళమైన జీవితం ఇవన్నీ మిళితం కూడి ఉన్నాయని జీవితంలో. అదో జీవన విధానం, అది నేర్చుకోవాలి మనం ఆయన చూసి. గాంధీజీ జీవితం మొత్తం అంతా సత్యం అహింస, సత్యం అహింస. అహింస అంటే ఏదో పైకి చెప్పడం కాదు, మనసులో కూడా ద్వేషం అనే మాట రాకూడదు, అప్పుడే అది అహింసే. పైకి అహింస అని చెప్పి లోపల ద్వేషిస్తూ ఉంటే అది అహింస కింద రాదు. అది మనసులో కూడా ఈషన్ మాత్రం కూడా కలగకూడదు ద్వేషం అనే మాట, అప్పుడే నువ్వు అహింసాపరుడివి. అవి ఆయన పాటించాడు మహానుభావుడు, మనకి చెప్పాడు ఆయన. తన అవసరాల గురించి తానే పని చేసుకోవడం, ఈ సాధారణ పనుల్లోని నిజమైన ఆనందం ఉందని చెప్పాడు. నీ పనులు నువ్వు చేసుకుంటే నీకు ఆనందం కలుగుతుంది. నీ పనులు ఇంకోటి చేయకూడదు, నీ పనులు నువ్వే చేసుకోవాలి, అప్పుడే నీకు బ్రహ్మాండమైన ఆనందం కలుగుతుంది. అది ఆయన నమ్మాడు. అందుకే ఆయన వ్యక్తిత్వం అత్యంత గొప్పదైన వ్యక్తిత్వం అన్నారు ప్రజలందరూ. ప్రపంచం అంతా కొనియాడింది ఆయన వ్యక్తిత్వాన్ని. ఆయన నిరాడంబరమైన వస్త్రధారణ, చేతికర్ర, చెప్పులు. నేను సామాన్య ప్రజల ప్రతినిధిని, వారికంటే నేను ఎందుకు గొప్పగా ఉండాలి? నేను వారితో సమానంగానే ఉంటాను, అవసరం వస్తే వాళ్ళకంటే తక్కువగా ఉంటాను, కానీ వాళ్ళ పేరు చెప్పుకుని నేను విపరీత పోకళ్ళకు పోను అని చెప్పాడు. వాళ్ళకన్నా గొప్పగా ఉండకూడదు, నేను సామాన్య ప్రజల యొక్క ప్రతినిధి, అంటే నేను కూడా సామాన్యంగానే ఉండాలి. రాజకీయాల్లో, వ్యక్తిగత జీవితంలో నిజాయితీ మరియు నైతికత విలువలు అనేవి ప్రశ్నార్థకంగా మారాయి ఇప్పుడు. అటువంటి సమయంలో మహాత్మా గాంధీ గారు మనకి నిత్యము స్ఫూర్తిని కల్పిస్తున్నాడు. మనం పట్టుకోలేకపోతున్నాం, దాని వేరే విషయం. అందుకే అది ఆయన ఇచ్చే స్ఫూర్తిని మనం పట్టుకోలేకపోతున్నాం కాబట్టి నిజాయితీ కరువు అవుతుంది, అవినీతి పెరుగుతోంది, ఇప్పుడు హింస పెరుగుతోంది, ద్వేషం పెరుగుతోంది, ఆగ్రహం పెరుగుతోంది, అన్నీ పెరుగుతున్నాయి. కానీ అక్టోబర్ అందరూ గాంధీ గారే అంటారు. చేసే పనులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈరోజు సభల్లో ప్రతి వాళ్ళు గాంధీ గారి పేరు చెప్తారు. ఆచరించరు. ఎక్కడ ఆచరిస్తున్నారు? ఎంతమంది ఆచరిస్తున్నారు రాజకీయ నాయకులు?
దేశభక్తి అంటే కేవలం స్వతంత్రం కోసం కాదు, ప్రతి వ్యక్తి ఆనందంగా నిజాయితీగా జీవించడానికి కోసమే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు ఆయన. ఆయన జీవితం సత్యం, నిరాడంబరత, అహింస అనే వాటికి అంకితం చేశాడు ఆయన. మనం కూడా మన దేశం అభివృద్ధి చెందని ఖాయం అనే సత్యాన్ని నేటికి మనకు గుర్తు చేస్తుంది, అవి కనుక పాటిస్తే. గాంధీ గారి జీవితం మనకు ఒకటి చెప్తోంది, నిజమైన నాయకత్వం అనేది డబ్బుతో రాదు, అధికారంతో రాదు, అది సత్యం, నిబద్ధత, నైతికత, వీటితోటి నాయకత్వం వస్తుంది. ఇప్పుడున్న రాజకీయ నాయకులు తెలుసుకోవాలి అది. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎలా అవుతున్నారు? వాళ్ళు డబ్బు, అధికారం, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు నాయకుడు అవ్వడానికి, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు అధికారంలో రావడానికి. దాన్ని బట్టి మళ్ళీ స్టేజ్లు ఎక్కి మీటింగ్లు చెప్తున్నారు, ఇలా ఉండాలి ప్రజలు, ఎలా ఉండాలి ప్రజలు, అలా ఉండాలని చెప్పని. అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పే అధికారం నీకు ఎవరిచ్చారు? నీ దగ్గర నైతికత లేదు, నీ దగ్గర నీతి లేదు, నీ దగ్గర నిజాయితీ లేదు, నీ దగ్గర చిత్తశుద్ధి లేదు, కానీ నువ్వు స్టేజ్లకి చెప్తున్నావు ప్రజలు ఎలా ఉండాలని. ఎవరిచ్చారు నీకు? నీకేం హక్కు ఉంది అలా చెప్పడానికి? గాంధీ గారిని చూసి నేర్చుకోండి. అట్లీస్ట్ ఆయనలో నువ్వు అన్నీ నేర్చుకోవద్దు, నేర్చుకోలేరు కూడా. కనీసం ఒక 25% గాంధీ గారిలో ఉన్న గుణాలలో, ఆదర్శాల్లో, ఆశయాల్లో 25% ఇప్పుడు రాజకీయ నాయకులు కనుక అవలంబిస్తే మన దేశం అత్యంత అద్భుతమైన దేశం కింద మారుతుంది. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన దేశం, ప్రపంచానికి నాయకురాలు అవుతుంది మన భారతదేశం. కానీ రాజకీయ నాయకులు 25% కాదు కదా, కనీసం 1% కూడా అవలంబించడానికి ఇష్టత లేదు వాళ్ళకి. గాంధీ గారి మాటలు చెప్పడం ఇష్టం, కానీ గాంధీ గారి ఆశయాలు, గాంధీ గారి ఆదర్శాలు పాటించడానికి 190 మంది రాజకీయ నాయకులకు ఇష్టం లేదు. అంచితే యువతలా తయారవుతారు. ఎందుకంటే రాజును బట్టి ప్రజలు ఉంటారు. వీళ్ళే అనేక రకమైన పనులు చేస్తున్నారు, ఇల్లీగల్ యాక్టివిటీస్. మరి వాళ్ళని చూసి యువతలు నేర్చుకోరా? అంచేత ఎప్పటికైనా రాజకీయ నాయకులు మారండి, నాయకత్వం నిలబెట్టుకోండి. నిబద్ధతతోటి, చిత్తశుద్ధితోటి, నీతితోటి, నిజాయితీతోటి నాయకులుగా మారండి. మీ దగ్గర డబ్బుతో మారకండి, మీ దగ్గర అధికారంతో మారకండి. అవి ఎంతో కాలం నిలబడవు ప్రపంచంలో. మీ నాయకత్వం ఎంతో కాలం నిలబడదు, టెంపరీగా నిలబడుతుంది. ఎప్పుడో చనిపోయాడు గాంధీ గారు, ఇప్పటికి కూడా మనం చేసుకుంటున్నాం ఆయన పండగ జయంతి. ఎందుకు చేసుకుంటున్నాం? నిజమైన నాయకుడు కాబట్టి. నాయకత్వ లక్షణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి. ఆయన నాయకత్వం సత్యం, ధర్మం, నిజాయితీ, అహింస వీటి మీద నిలబడింది కాబట్టి ఆయన నాయకత్వం పెర్మనెంట్గా బతుకుంది. కానీ మీ నాయకత్వం ఈ ఎన్నికల తర్వాత, వచ్చే ఎన్నికల తర్వాత మీ ఆ నాయకత్వం ఉండదు. ఎంచేత మీ నాయకత్వం ఏంటి? కొనుక్కున్నది. అది డబ్బుతో కొనుక్కున్నది. డబ్బుతో కొనుక్కునే నాయకత్వం ఎంతకాలం నిలబడుతుంది? అర్థం చేసుకోండి రాజకీయ నాయకులు. మీరు మారితే యువత మారుతుంది, యువత మారితే దేశం మారుతుంది, దేశం మారితే ప్రపంచానికే నాయకురాలు అవుతుంది మన భారతదేశం. గుర్తుంచుకోండి, మీ మీద ఆధారపడి ఉంది. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజకీయ నాయకులు చేసే పనులన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. నిలదీయండి రాజకీయ నాయకులని, నిలదీయాలి రాజకీయ నాయకుల్ని. ఎప్పుడో అన్నాడు తరిమల నాగిరెడ్డి గారు, ఎప్పుడో
ఇండియా ఈజ్ అండర్ మార్టిగేజ్. ఇండియా అండర్ మార్టిగేజ్. ఏంటి? మన భారతదేశం అత్యంత ధనికమైన దేశం. మన దేశంలో నీటి కొరత లేదు, గనుల కొరత లేదు, ఖనిజాల కొరత లేదు, ఏది కొరత లేదు. పంటల్లో ఇక్కడ పంట పోతే ఇంకో చోట పడుతుంది, ఇంకో చోట పోతే ఇంకో చోట పడుతుంది. మనకి సువిశాలమైన మన దేశం. ఏదో మూల ఎక్కడో అక్కడ పంటలు పండుతాయి. అయినా ఎందుకున్నారు ఎంతమంది పేదవారు మన దేశంలో? దేశం ధనిక దేశం, ప్రజల పేదవారు. ఎందుకు జరుగుతోంది? రాజకీయ నాయకులు చేసే విన్యాసాల వల్ల, రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి లేనందువల్ల, చాలామంది రాజకీయ నాయకులు నిజాయితీ లేనందువల్ల ప్రజలు బీదవారుగా ఉంటున్నారు. దేశం ధనిక దేశం, ప్రజలు బీదవారు. దయచేసి రాజకీయ నాయకులు నిలదీయండి. ఏమైంది సొమ్ము? ఇంత అవినీతి పనులు ఎందుకు చేస్తున్నారు అని ప్రతి పనికి నిలదీయండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉపయోగించండి. అన్ని వివరాలు తీసుకోండి గవర్నమెంట్ దగ్గర నుంచి, సేకరించండి నిజాయితీగా. రాజకీయ నాయకులు జవాబుదారు నేర్పాలి, వాళ్ళకి జవాబుదారీతనం. అప్పుడే మన దేశం బాగుపడుతుంది. ఇప్పుడు చెప్తున్నారు బాగుపడుతుంది, ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థ అన్నారు. దేశం అత్యంత 4వ వ్యవస్థే, కానీ ప్రజలు వాళ్ళకున్న జీడిపిని చూసి, వాళ్ళకున్న జిఎస్టీ కలెక్షన్లు చూసి 4వ వ్యవస్థ అంటున్నారు. కానీ ఈరోజు కూడా రంపచోడవరం ఆ ఏజెన్సీలో ఏరియాలోకి వెళ్తే రోడ్లు లేవు. ఈరోజు కూడా వైద్య సౌకర్యాలు లేవు, విద్యా సౌకర్యాలు లేవు. ఈరోజు కూడా పేషెంట్స్ డోలీలోకి తీసుకొని మోస్తున్నారు 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వైద్యానికి. మరి ఏంటిది? 4వ ఆర్థిక వ్యవస్థ కదా మంది. ఇంకా కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయి మన దేశంలో. ఆలోచించండి ప్రజలు. అట్లీస్ట్ గాంధీ గారి జయంతి రోజునైనా సరే నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజలు ఆలోచించండి. మన దేశాన్ని రాజకీయ నాయకులు అధికారం వాళ్ళు అనుభవిస్తారు, కానీ వాళ్ళు బాగు చేయడానికి, వాళ్ళలో చిత్తశుద్ధి కల్పించాలంటే మనం మారాలి. మార్చాల రాజకీయ నాయకులని, వాళ్ళని మార్చాలి మనం. అప్పుడే మన భారతదేశం భరతమాత నవ్వుతో ఆనందంగా ప్రపంచానికే నాయకత్వం వహిస్తుంది. మన భరతమాత. దయచేసి ప్రజలు ఆలోచించండి. గాంధీ జయంతి రోజునైనా గాంధీ గారు తలుచుకుంటూ, ఆయన్ని స్మరించుకుంటూ ఒక్కసారి ఆలోచించండి. ఈ రాజకీయ నాయకులు చేస్తున్న పనుల గురించి ఆలోచించండి. ఎన్ని వేల కోట్ల రూపాయలు వృధా అయిపోతున్నాయి ప్రజల సొమ్ము. ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. జై హింద్.